ఎవరైతే వైఎస్ సిస్టర్స్ ఉన్నారో, వైఎస్ షర్మిలారెడ్డి అవ్వచ్చు, దాంతో పాటు సునీత కూడా పులివెందుల కడప జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు వెళ్ళబోతున్నారు, సంసిద్ధంగా ఉన్నారు అనే మాట వినిపిస్తుంది. ఒకవేళ కడప నుంచి వీళ్ళు పోటీ చేసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అక్కడ వైసీపీ ఎదురు దెబ్బను అనుకోవచ్చా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు విడిచిన బాణం షర్మిల తిరిగి రివర్స్ లో వచ్చి ఆయన గుచ్చుకుంటుంది. వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అవినాష్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్న వివేకానంద రెడ్డి గారు మర్డరు గొడ్డలై. సునీత రెడ్డి గారు కూడా వీళ్ళ మీద యుద్ధం ప్రకటించింది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా యుద్ధం ప్రకటించారు. అక్కడ రాజకీయంగా వాళ్ళు ఉనికి లేకుండా చేస్తారు. వాళ్ళు అంటే వీళ్ళు గెలుస్తారా గెలవరా పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం బదనాం చేస్తారు, ఓడిస్తారు. అర్థమైందండి అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఓడించడం ఖాయమంటారు. ఇక మీకు ఆయన పని అయిపోయిందండి. ఒక టైము లాస్ట్ టైం ఆయనకి అనేక అంశాలు కలిసి వచ్చినాయి. వివేకానంద గారు మర్డరు, కోడికత్తి, షర్మిల గారు, వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు, గవర్నర్ నరసింహన్, కేసీఆర్ గారు, మోడీ గారు, విశ్రాంత అధికారులు, మాజీ జడ్జిలు, కుల సంఘాల నాయకులు, సామాజిక వర్గాలు, మతాలు, ఇలాంటివన్నీ కలిసి వచ్చినాయి అతనికి. ఈసారి అన్ని రివర్స్ అంతే. ఇప్పుడు ఎవరున్నారు కూడా, ఎవరు లేరండి కూడా. అప్పుడు పబ్లిక్ కూడా అతన్ని కొంచెం నమ్మారు. ఇవాళ ఎవరు లేరు వెనకాల, పబ్లిక్ కూడా దూరం అయిపోయింది. వాళ్ళు అంటున్నారు, మొన్న ఏదైతే అరకులో సభ పెట్టాము, సిద్ధమని ఒక సభ పెట్టాము, నెక్స్ట్ మేము జస్ట్ ట్రైలర్ చూపించాము, నెక్స్ట్ వచ్చే సిద్ధంకి సంబంధించిన సభలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో మా ప్రతాపం చూపిస్తాం, మా జన బలం చూపిస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా మేకపోతు గంభీరం అనుకోవచ్చా? వాళ్ళు అన్న మాట నిజమేండి, మా బలం చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ లో. భీమిల్లో సభకే 30,000 మంది వచ్చారు. 14 ఎకరాల్లో మీటింగ్, అది యువగళం మీటింగ్ 150 ఎకరాలు 200లో జరిగింది. మీకు ఆల్గీలకి పోలికే ఉంది. దాన్ని ధీటుగా చేయాలి మనం, దాన్ని మించి రావాలి జనం అన్నారు. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు. ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ వాలంటీర్లు ఉంటారండి, డ్వాక్రా వాళ్ళు ఉంటారు. వాళ్ళు బలవంతంగా రమ్మని వాళ్ళే ఉంటారు 25,000 మంది అంతే. వాళ్ళతోటే మీటింగ్, జనం ఎవరు లేరు. వాలంటీర్లు డ్వాక్రా వాళ్ళతోటే మీటింగ్. సార్, జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీట్ల వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ మాటల్ని వాళ్ళు బేస్ గా తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, వీళ్ళు కలిసి పోటీ చేయకూడదనే దాంతో వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే ఫ్యూచర్ లో ఈ పొత్తుకి ఏదన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది వైసీపీ భావించినట్టుగానే అనుకోవచ్చా? ఇది ఒక మైండ్ గేమ్ అండి. ఎలాగంటే వైసీపీ జనసేన టీడీపీ విడిపోతే టీడీపీకి నష్టం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. అది అవదు. ఒకవేళ అది అవ్వదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు మాటలకి ఏదైనా విడిపోవచ్చు, ఏముంది. ఆయన 2 సీట్లు ఇచ్చారండి, మేము 2 సీట్లు అన్నాడు, మళ్ళీ సర్దుకున్నారు. మళ్ళీ ఇంకొకటి ఎవడైతే నిన్న మొన్న డిబేట్ లో ఎవరో ఒక ఆయన లోకేష్ అలా చెప్తాడు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అవుతాడని, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అవునండి. ఇప్పుడు ఏమండి, నాయకులు ఇద్దరు చాలా క్లారిటీగా ఉన్నారు. అవును. టీడీపీ క్యాడర్ ఎవరు కూడా గొట్టు తప్ప మాట్లాడతలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పాడు వాళ్ళ క్యాడర్కి, అయినా మాట్లాడుతున్నారు. వాళ్ళు చూసుకోవాలి. అది ఒకవేళ ఆ విడిపోయే పరిస్థితి వస్తే జనాల్లో కొంచెం టీడీపీ గెలవదేమో అనే అనుమానం కలిగించడానికి అన్నమాట. కానీ తెలియదు ఏంటంటే, పొత్తులు ఉన్నా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, పొత్తులు లేకపోయినా టీడీపీ గవర్నమెంట్, అది పరిస్థితి. స్టేట్ మూడ్ అక్కడ ఉంది, అలాగా ఉంది. ఓకే సార్, కేసీఆర్ నాని గారు ప్రజెంట్ ఇప్పుడు బ్రేకింగ్ ఏంటంటే, కేసీఆర్ నాని గారు చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యలు చేశారు. బాబుకి ఇవే చివరి ఎన్నికలు, చంద్రబాబు ఊరకొక్కల్ని వెంట పెట్టుకుంటాడు, పార్టీ నుంచి వెళ్ళిన వారిని విమర్శించడమే వారి పని, ఊరకొక్కల మాటలను పట్టించుకోను అన్నట్టు ఆయన, అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ చంద్రబాబుకి చివరి ఎన్నికలు మాట్లాడతాం. మనం దీన్ని ఎలా చూడొచ్చు? చేసిన నాని దురద ఆగట్లేదు, నోటి దురద. అది
టీడీపీలో ఉన్ననాళ్ళు సాగింది. ఓకే. బయటికి పోయిన తర్వాత కూడా దొర తీరదు కదా. ఎవరిని తిడతాడు అక్కడ? జగన్మోహన్ తిడతా నడి మీద తినేస్తారు. ఓకే. ఎక్కడ తినేస్తారు? నడి మీద తినేస్తారు. నడుము మీద. ఓకే. మళ్ళీ వెళ్ళిన తిడతారు. ఓకే. ఇప్పుడు ఊరకొక్కలు అంటే నువ్వు మాట్లాడదు, నువ్వే కుక్కవే అంటారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఓకే. టీడీపీ వాళ్ళు ఊరకొక్కలు అన్నాడు అనుకో, మరి నువ్వే కుక్క, సేమ కుక్కవా అని అడుగుతారు. అవును. అంటారు కదా. అవునండి. చేత నాని గారు ఆ గౌరవం కాపాడుకోవాలని ఆయన అంటే అందరికి రెస్పెక్ట్. అవును. రాజకీయంగా విభేదాలు రావచ్చు కానీ ఆయన పనిచేసాడు గట్టిగానే. ఏదో ఈగో క్లాషెస్ వచ్చినాయి, ఆయన నచ్చనాలు మనుషులు ఉన్నారు అక్కడనే, ఆయనకి ఏదైనా బాధ ఉంటే ఉండొచ్చు. ఆ నాని గారు కూడా కొంచెం పెద్ద మనిస్తారా వదలకూడదు. మిగతా వైసీపీ వాళ్ళ మాట్లాడకూడదు. అతను మిగతా వాళ్ళు గలీజ్ సెప్టిక్ ట్యాంక్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ అలా మాట్లాడకూడదు. ఓకే సార్. ఇంకొకటి కూడా ఎవరైతే యష్ ఉన్నారో, ఎన్ఆర్ఐ యష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు సార్. ఇప్పుడే ఒక బ్రేకింగ్, ఎన్ఆర్ఐ యష్ కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది. యష్ పై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఏదైతే యష్ కు ఆయన తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉమేష్ చంద్ర ఫిబ్రవరి 4న యష్ అమెరికా వెళ్లేందుకు షరతులతో హైకోర్టు అనుమతించింది. అంటే ఎవరైతే వైసీపీ యొక్క పాలన గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం యష్ ని చాలా ఇబ్బంది పెట్టింది. ఈ ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు అడుసుమల్లి గారు? ఏమండి, ఇవన్నీ చాలా కామన్ అండి. ఇప్పుడు మనం ఏమన్నా దారి తప్పి కామెంట్ చేస్తే వాళ్ళు కేసులు పెడతారు, మనం బెయిల్ పెట్టుకుంటాం. ఎంతో ఒక లాంగ్ ప్రాసెస్ ఇదంతే. ఇంట్లో పెద్ద విశేషం ఏమో. ఓకే. అంటే అతను ఎన్ఆర్ఐ కాబట్టి అతను ఇబ్బంది పెడదామని చూశారు. ఓకే. అది అతనే చిన్నోడా గట్టిగానే ఫైట్ చేసాడు. అవును. అతని వెనకాల పార్టీ ఉంటది, వెనకాల ఫైట్ చేసాడు, ఒక లీగల్ ఫైట్ చేసాడు, అతను రిలీఫ్ పొందాడు. ఓకే. ఇలాంటివి చాలా కామన్, చాలా సాధారణం చేసేసారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇది ఎప్పుడో ఆడపోతాడిపోయి ఎప్పుడైనా జరిగింది అనుకోండి, పెద్ద విశేషం ఇది. రోజు కూడా జరుగుతున్నట్టు విశేషం ఏమిటి? చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారు, ఇంక మిగతా వాళ్ళతో ఉంది. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా అంటే సార్, అమెరికా నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు. పంచి ప్రభాకర్ అనే వ్యక్తి ఎంత విషయం కక్కుతున్నాడో వైఎస్ షర్మిల అవ్వచ్చు, మిగతా న్యాయవాదుల మీద ఆయన మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా ఆయన మీద ఎలాంటి చర్య తీసుకుని లేని పరిస్థితి, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఎవరన్నా ఇలాగా స్టేట్ కి సంబంధించో, తన స్టేట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఏదన్నా ఒకటి మాట్లాడితే మాత్రం, అంటే మొన్న నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను యష్ తో. ఆయన చెప్తున్నారు, ఎవరైతే వైసీపీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు అమెరికా నుంచి ఎవరు వస్తున్నారు మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ గవర్నమెంట్ కి వెళ్తుందండి అన్నట్టు మాట్లాడారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఆ విషయంలో వైసీపీ వాళ్ళనే మెచ్చుకోవాలి మనం. వాళ్ళు శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. టీడీపీ వాళ్ళు దద్దమ్మల్లా పడుకున్నారు ఇంట్లో. వాళ్ళు విమర్శించలేదు. వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు. గవర్నమెంట్ లో విమర్శించినప్పుడు ఒకటి తోలు తీసుకుంటే జాగ్రత్తగా ఉంది అందరూ. ఇప్పుడు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారేమో చూడాలి. అంటే లోకేష్ గారు చాలా కరెక్ట్ గా ఉన్నారు. ఆయన ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే సార్, మార్పులు అనేది మారుస్తూనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసే పనులు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అనిల్ కుమార్ రెడ్డి ఎక్కడో నెల్లూరులో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి నర్సరావుపేట అంటున్నారు. రోజాకి సీట్ లేదు, ఆవిడ తీసుకెళ్లి ఒంగోలు అంటున్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్నా అంటున్నారు. సత్యవేడ ఎమ్మెల్యే తీసుకెళ్లి తిరుపతి. అసలు సార్ ఇది ఏంటి పప్పెట్ గేమా, లేకపోతే అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థమవుతున్న పరిస్థితి ఉందంటారా? ఇదేదో పెద్ద స్కెచ్ చేస్తున్నాడు రా బాబు అనుకోవాలని, అంతే. అంత బుర్రపాడైపోయి చేసి పనులండి అన్ని. రోజా గారు వాళ్ళని అటు ఇటు మారితే ఏమవుతుందండి? ఒంగోలు వెళ్ళి ఆవిడ ఏం చేస్తుంది? అలాగే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట వచ్చి చేస్తాడు. వీళ్ళందరికీ శిక్ష చేస్తున్నాడు వాళ్ళందరికీ. అది శిక్ష అంటారా? శిక్ష మరి ఘోర పరాజయం పాలవుతారండి వాళ్ళంతా. ఓకే. సార్, థ్యాంక్ యూ అడుసుమల్లి గారు. మీ యొక్క ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ యొక్క విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.